నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। కన్నుల పండుగగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు। సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన జగన్మాత। కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు। జీవోఎంను రద్దు చేయండి, తెలంగాణ రాయల తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రనే ముద్దు। పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్, వినూత్న రీతిలో నిరసన। గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి, నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయండి। సిపిఎం నాయకుల డిమాండ్, ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా। రాయల్ తెలంగాణ ప్రతిపాదన సరైంది కాదు, వెనక్కి తగ్గి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే ఉద్యమ బాట పడుతాం। శాప్స్ రాష్ట్ర అధ్యక్షులు కొడూరు బాలసుబ్రహ్మణ్యం హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు। శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం లోకమాత సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు। అమ్మవారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహించారు। అనంతరం భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించారు। ఉత్సవమూర్తిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి విశేషంగా అలంకరింపజేశారు। సుగంధ పరిమళ భరితమైన వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్ఠింపజేసి మాడవీధుల్లో ఊరేగించారు। వాహన సేవ అగ్రభాగాన వృషభ అశ్వ గజసేనల నడువుగా వేద పండితుల మంత్రోచ్చారణలు, కేరళ వాయిద్యాలు, కళా బృందాలు, చెక్క భజనలు, పండరి భజనలు, కోలాటాలు, చిన్నారుల దేవతామూర్తుల వేషధారణల మధ్య వాహన సేవ ఆద్యంతం వైభవంగా సాగింది। గోవిందనామ స్మరణలతో తిరువీధులు మార్మ్రోగగా కర్పూర హారతులతో భక్తులు లోకమాతకు నీరాజనాలు పలికారు। బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది। ఈ వాహన సేవలో టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎంజీ గోపాల్, జేఈఓ భాస్కర్ భక్తులు పాల్గొన్నారు। మున్సిపల్ ఉపాధ్యాయులను అధ్యాపక వృత్తికి పరిమితం చేయాలని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడాలని ఏపీ మున్సిపల్ టీచర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కేఎల్ వర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। నగరపాలక సంస్థ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై గురువారం స్థానిక శ్రీవారి సన్నిధిలో ఏపీ మున్సిపల్ టీచర్స్ యూనియన్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు। తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ అధ్యాపకులు సెప్టెంబర్ 5వ తేదీన కొత్త యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు। యూనియన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు। సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కేఎల్ వర్మ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ అధ్యాపకులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు। జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు విడుదల చేసిన జీవోలన్నింటినీ మున్సిపల్ అధ్యాపకులకు వర్తింపచేయాలని, గెజిటెడ్ హోదాను కల్పించి జీవో నెంబర్ 40ని వర్తింపచేసి వేతనాలను ప్రధానోపాధ్యాయులే స్వయంగా పొందే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు। 23 జిల్లాల్లో 2115 మున్సిపల్ విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు। ప్రైమరీ 1637, అప్పర్ ప్రైమరీ 157, ఉన్నత పాఠశాలలు 274 ఉన్నాయని చెప్పారు। 10,300 మంది అధ్యాపకులు ఇందులో పనిచేస్తున్నారని పేర్కొన్నారు। చిత్తశుద్ధితో పనిచేస్తున్న వీరిపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు। అధికారులకు ఇది తగదని, వారి సంక్షేమం కోసం సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు। అంతేగాక విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన పాలకులకు విన్నవించారు। మున్సిపల్ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు అత్యద్భుతంగా విద్యను బోధిస్తూ 2011-12 సంవత్సరానికి 64% 10వ తరగతిలో ఉత్తీర్ణత ఉంటే, అదే 12-13 వచ్చేటప్పటికి 10% పెరిగి 74% రావడం జరిగింది। 100% వచ్చిన హై స్కూళ్ళు కూడా 12 హై స్కూల్స్ ఉన్నాయి। కార్పొరేట్ విద్య కన్నా కార్పొరేషన్ మున్సిపల్ పాఠశాలల్లో విద్య చాలా బాగా చెప్తున్నారని చెప్పడానికి నిదర్శనం 2115 పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి 10,673 మంది టీచర్లు అందరికి కూడా సదుపాయాలు కానివ్వండి, వేతన సౌకర్యాలు కానివ్వండి ఇవ్వడం లేదు। అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా
వీళ్ళకు సరైన రీతిలో పట్టించుకోకుండా ఇన్ని నాళ్ళు సర్వీస్ రూల్స్ లేకుండా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉండి పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంలో అంటే అది మున్సిపల్ టీచర్లు అనే దురదృష్టకరమైన విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. అంతకుముందు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మున్సిపల్ అధ్యాపకుల సర్వీస్ రూల్స్ను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు షేక్ మన్వర్ బాషా, రామ్ ప్రసాద్, ధనంజయ నాయుడు, రామకృష్ణ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల దక్షిణ భారత T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ ఉత్సాహభరితంగా జరిగింది. తుది పోరుకు దిగిన హైదరాబాద్, కర్ణాటక జట్లలో హైదరాబాద్ జట్టు విజయం సాధించగా కర్ణాటక జట్టు రన్నర్స్గా నిలిచింది. డిసెంబర్ 3 నుండి తిరుపతిలో ప్రత్యేక ప్రతిభావంతుల దక్షిణ భారత T20 క్రికెట్ టోర్నమెంట్ జరిగిన విషయం విదితమే. లీగ్స్, సెమీఫైనల్ మ్యాచ్లు తుమ్మలగుంట మైదానంలో జరిగాయి. ఫైనల్స్ను రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ మైదానంలో గురువారం నిర్వహించారు. తుది పోరులో కర్ణాటక, హైదరాబాద్ జట్లు హోరాహోరీగా తలబడగా హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. వందలాది మంది క్రికెట్ అభిమానుల నడుమ జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్సాహభరితంగా సాగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుధారాణి, డాక్టర్ శ్రీహరి, పసుపులేటి హరిప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తిరుపతి శాఖ నాయకులు బాలాజీ హాజరై విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ టెన్నిస్ బాల్తో ఆడుతున్న డిజేబుల్ క్రికెట్ క్రీడాకారులు ప్రప్రథమంగా లెదర్ బాల్తో తలబడ్డం వారి క్రీడాశక్తికి నిదర్శనమన్నారు. శరీరం సహకరించకపోయినా మనోధైర్యం, పట్టుదల, క్రీడాస్ఫూర్తితో ప్రత్యేక ప్రతిభావంతులు ప్రదర్శించిన క్రీడా ప్రదర్శన గొప్ప అనుభూతిని నిలిపిందని సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షిస్తూ వారిని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఇంతకాలం వాళ్ళు రబ్బర్ బాల్తో ఆడుతూ ఉండి ఫస్ట్ టైం దే హ్యావ్ యూస్డ్ ఏ కార్డ్ బాల్. వాళ్ళలో ఒకే ఒక నిరాశ, నిస్పృహ ఉందండి. వాళ్ళు ఎంతో పట్టుదలతో ఆడి లైఫ్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇంత దూరం వచ్చినా కూడా వాళ్ళకి తగిన ప్రోత్సాహం, గుర్తింపు లేదని ఒక్కొక్క టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడి ఎంతోమంది స్పాన్సర్స్ హెల్ప్తో వాళ్ళు స్టేజ్కి వస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయం మీడియా వారికి రిక్వెస్ట్ ఏమంటే దే నీడ్ మచ్ మోర్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏమంటే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి ఆడగలమనే ధైర్యం ఉంది. దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ప్రజా సంఘాలు, ప్రజలందరిది కూడా. రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన 11వ తిరుమల మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన అనుచరులు శంకరయ్య విజ్ఞప్తి చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమల పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు విచ్చేసిన కాలిబాటను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్కు అమర్నాథ్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అంతేగాక ఆ బాటపై విస్తృతంగా ప్రచారం చేసి ఆ బాట ప్రాధాన్యతను సమాజానికి తెలియజేయడానికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రతి ఏడు మహాపాదయాత్రను నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో డిసెంబర్ 7వ తారీఖున ఆకేపాడులోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమల పాదయాత్రను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అదే రోజు సాయంత్రం కొర్లగుంటలోని గురుకుల పాఠశాలలో భక్తులతో కలిసి బస చేసి తిరిగి 8వ తేదీ ఉదయం బయలుదేరి సాయంత్రానికి కుక్కలదొడ్డికి చేరుకుంటారన్నారు. మరుసటి రోజున అక్కడి నుండి అన్నమయ్య నడిచిన బాటలు, అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తూ తిరుమల చేరుకుంటారని, ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకటేష్, మహేష్, చిన్నయ్య, సంజయ్ నాయక్ తదితరులు ఉన్నారు. 7వ తేదీ 12వ నెల 2013వ సంవత్సరం శనివారం ఉదయం 4 గంటలకు రాజంపేట మండలం ఆకేపాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమై 7వ తేదీ సాయంకాలం కొర్లకుంట దగ్గర ఉండేటువంటి గురుకుల పాఠశాలలో నైట్ బస్ చేసి ఉదయాన్నే లేచి 8వ తేదీన మళ్ళీ పాదయాత్ర ప్రారంభమై 8వ తేదీ సాయంకాలం కేశవరెడ్డి స్కూల్ అంటే కుక్కలదొడ్డి వరకు ఆ రాత్రి బస చేసి 9వ తేదీ ఉదయం అన్నమయ్య నడిచినటువంటి కాలిబాటన అడవి మార్గం గుండా స్వామివారిని దర్శించారు. బాలీవుడ్ నిర్మాత, ప్రముఖ సీనియర్ సినీ నటి బోనీ కపూర్, శ్రీదేవి దంపతులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం తిరుమలకు విచ్చేసిన బోనీ కపూర్, శ్రీదేవి దంపతులకు టీటీడీ సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్థానిక శ్రీకృష్ణ అతిథి గృహంలో బస ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి అతిథి గృహంలో బస చేస్తున్న శ్రీదేవి, బోనీ కపూర్లు శుక్రవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాన్ని మురికి కూపంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
ప్రజాబాటలో భాగంగా ఎమ్మెల్యే గురువారం స్థానిక బొమ్మగుంట పరిసర ప్రాంతాలలో పర్యటించారు. వీధి తిరుగుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యపడే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను పిలిపించి వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఘనత అధికార ప్రభుత్వానికే దక్కిందని దుయ్యబట్టారు. తిరుపతిలో ప్రజలు పడుతున్న అవస్థలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను చేపట్టిన ప్రజాబాటకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు. కనీస సదుపాయాలు లేక నానా తంటాలు పడుతున్న నగరవాసులపై కిరణ్ ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. ప్రజా జీవితంతో చెలగాటమాడుతున్న యూపీఏ సర్కార్కు ప్రజలు చరమగీతం పాడతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా జయరాం యాదవ్, బొమ్మగుంట రవి, ఎంవీఎస్ మణి, తిమ్మారెడ్డి, హర్ష, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రజకులు అనేటువంటి ప్రభుత్వ చిన్నచూపు, వాళ్లకు ఏ రకమైనటువంటి సహాయము చేయకపోగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే విధంగా కాలువల్లో చెత్త పేరుకుపోయినా పట్టించుకోకపోవడం, ఒక్కటంటే ఒక్క వీధి లైట్ కూడా 2-3 నెలలు కూడా వెలగకపోవటం, తాగునీటిని మురికి నీళ్లు కలిపి టానిక్కులాగా ప్రభుత్వం అందిస్తోంది అంటే ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో. ఏ ఇంటికి వెళ్ళినా ఒక దీనగాథ, సమాధి కట్టాలా కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అని మొత్తం రజక సంఘమంతా కూడా కంకణబద్ధమై ఉంది. సీమాంధ్రుల మనోభావాలను గుర్తించిన జీవోఎంను వెంటనే రద్దు చేయాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవోఎంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం స్థానిక నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం జీవోఎం ఫ్లెక్సీ బ్యానర్ను దగ్ధం చేశారు. జీవోఎంకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర కేబినెట్కు జీవోఎం సమర్పించిన నివేదికను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. సీమాంధ్రుల మనోభావాలను గుర్తించిన జీవోఎంను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాడని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సమైక్య ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. క్యాన్సర్ల సమైక్యవాదం రాష్ట్రమంతా వ్యాపించిందని, అయితే కేంద్రం తమకేదీ పట్టనట్లు తెలంగాణ బిల్లుకు ఆమోదాన్ని తెలిపేందుకు ప్రణాళికలు రూపొందించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ, రాయల తెలంగాణ తమకు అవసరం లేదని, సమైక్యాంధ్రే కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఢిల్లీ పెద్దలకు సమైక్య సెగ తగిలేటట్లు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ నుంచి రాయల తెలంగాణకు వచ్చింది. రేపు జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాను ముక్కలు చేసి క్యాన్సర్ వ్యాధిలాగా ఇది రాష్ట్రమంతా వ్యాపించిందంటే పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలాగా తయారవుతుంది. ఈ జీవోఎం తీర్పు శిలాశాసనం కాదు. కేంద్ర కేబినెట్లో అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రాయల తెలంగాణను ఖచ్చితంగా అడ్డుకోవాలి, లేదంటే చరిత్రహీనులు అవుతారు. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఈ సమైక్యాంధ్ర కోసం మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసైనా సరే ఈ సమైక్యాంధ్ర కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సమైక్యాంధ్ర సాధించుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు విరివిగా ఉన్నా నిరుద్యోగ యువత ఆ రంగం వైపు మొగ్గు చూపుకుపోవడం బాధాకరమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ద్వారా 1986లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా ఉన్నా కేవలం ఉత్తర భారతదేశ యువకులే ఆ రంగాలపై ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం సౌజన్యంతో ఇక్కడి నిరుద్యోగ యువకులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం స్థానిక DTCC భవనంలో యువకులు, విద్యాసంస్థల ప్రిన్సిపల్, నిరుద్యోగ యువకులకు నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు అధ్యక్షతన అవగాహన సదస్సును నిర్వహించారు. ఫ్యాషన్ రంగంలోని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, అలాగే ఆ రంగంలో విజయం సాధించిన వారి అనుభవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంటర్ విద్యార్థులు బ్యాచిలర్స్ డిగ్రీ డిజైన్ కోర్సుకు, బ్యాచిలర్స్ డిగ్రీ టెక్నాలజీకి ఇంటర్ MPC విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు మేనేజ్మెంట్, డిజైన్, మాస్టర్స్ డిగ్రీ టెక్నాలజీకి అర్హులని శ్రీనివాసరావు తెలిపారు. ఈ రంగంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ వస్త్ర పరిశ్రమ, ఇతర ఫ్యాషన్ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటి మానవ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం కోసం, మానవ వనరుల అవసరాలు తీర్చడం కోసం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు తెలుసు ముఖ్యంగా ఈ వస్త్ర పరిశ్రమ, ఇతర ఫ్యాషన్ రంగ పరిశ్రమలు
గత సంవత్సరాల 2 దశాబ్దాలుగా చూస్తే మాత్రం విపరీతంగా ఈ యొక్క పరిశ్రమల్లో అవకాశాలు పెరిగాయి అన్నమాట. మా సంస్థలో హైదరాబాద్లో చూస్తే కనుక చాలామంది స్టూడెంట్స్ అటు నార్త్ ఇండియా నుంచి వెస్ట్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళే, కానీ ముఖ్యంగా మన రాష్ట్ర పిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. దీనికి మేము అనుకోవడం ఏంటంటే ముఖ్య కారణం చాలామంది స్టూడెంట్స్కి ఈ యొక్క అవేర్నెస్ లేకపోవడం. సమన్యాయం రాయల తెలంగాణ ప్రతిపాదనలను మానుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమలోని ఓ సామాజిక వర్గం కోసం రాయల తెలంగాణ ఏర్పాటుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు సిద్ధపడడం సరైంది కాదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో జీఓఎంను ఏర్పాటు చేసి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న కుట్రను సమైక్యవాదులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకువెళ్లాల్సిన పాలకులు తిరోగమనం వైపు వెళ్లడం దౌర్భాగ్యమన్నారు. రాజకీయాలను వారసత్వంగా భావించి కుటుంబ వ్యాపారంగా చేసుకుని దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. కలిసి ఉన్నప్పుడే నీటిని ఇవ్వని వారు విడిపోతే రాయల తెలంగాణ ఏర్పడితే ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఒకరు యూటీ చేయాలని, మరొకరు ప్యాకేజీ కావాలని, ఇంకొకరు రాయల తెలంగాణ అంటూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర సాధన కోసం శుక్రవారం శాప్స్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించనున్నామని, 15, 16 తేదీల్లో బహిరంగ సభలను నిర్వహించి భవిష్యత్ కార్యాచరణతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో శాప్స్ నాయకులు లోకేష్, రాజేంద్ర ప్రసాద్, రఫీ, శర్మ, రత్నం, రవి, భారతి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు ఇప్పుడు ఒక పొలిటికల్ ఫ్యామిలీ బిజినెస్ గా తయారైంది. అక్కడ అమరపూర్ల కింద వరకు కూడా ఎవరు చూసినా కూడా ఫ్యామిలీ బిజినెస్ గా మారిపోయింది. దాన్ని కాపాడుకునే దానికి ప్రజలతో ఈరోజు ఆడుకుంటున్నారు. 60 సంవత్సరాలుగా కొన్ని ఫ్యామిలీ చేతుల్లో ఈ దేశం వెళ్ళిపోయి మనల్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వాళ్ళని ఎంతో త్యాగాలు చేసి ఇక్కడి నుంచి సీట్లతో 3 సార్లు 4 సార్లు గద్దెలెక్కించాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మనం ఈరోజు విశ్వాసం కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువున చీల్చివేసి తెలుగు వారికి దక్కాల్సిన హక్కుని, నైతిక బాధ్యతని ఏమన్నా మాట్లాడేదని కూడా లేదు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని ఆ కళాకారుల సంఘం నాయకుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అన్నమాచార్య కళాకారులు నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తన అఖండం గురువారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కళాకారులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు, హనుమంతుడు, నారద మహర్షి, త్యాగరాజు, అన్నమాచార్యుడు, పురంధరదాసుల వేషధారణలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ కీర్తనలతో నాడు శ్రీవారిని ప్రసన్నం చేసుకున్న వాగ్గేయకారుల విన్నపాన్ని మన్నించి స్వామివారు వారిని కటాక్షించారని, అదేవిధంగా టీటీడీ అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కళాకారులు దేవతామూర్తుల వేషధారణలు ధరించి టీటీడీ కరుణించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం నాయకుడు చంద్రశేఖర్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ భగవత్ సేవకులు అన్నమాచార్య కళాకారుల జీవితాలతో ఆడుకోవడం టీటీడీకి తగదన్నారు. 2 దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరిస్తున్న తమపై అధికారులకు వివక్ష ఎందుకని ప్రశ్నించారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈరోజు 450 మంది కళాకారులు బజార్లో పడిపోవడం జరిగింది. మరి ఎంతోమంది అధికారులు పోతున్నారు, ఒక్కరు కూడా గమనించడం లేదు. మేము ఇక్కడ కూర్చుంటే ఆ దుమ్ము వచ్చేసి మా నోళ్ళలో పడుతుంది. కళాకారులు చాలా గొప్పవాళ్ళు. మా పరిస్థితి ఇంత దయానీయంగా ఉందంటే మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి ప్రతి ఒక్క హిందూ కూడా మన ఈఓ గారికి, జేఈఓ గారికి, మరి చైర్మన్ గారికి, అయ్యా వాళ్ళని రక్షించండి, వాళ్ళని పర్మనెంట్ చేయండి, వాళ్ళ జీతాలు పెంచండి అని ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు పెట్టాలి. అన్యాక్రాంతమైన డీకేటీ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఇందిరమ్మ లబ్ధిదారులకు, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. తిరుపతి రూరల్ మండలాలకు సంబంధించిన నిరుపేదలకు గతంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమైక్య విభజన వివాదం నెపంతో ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆరోపించారు. తిరుపతి డివిజన్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో రెవెన్యూ అధికారుల పనితీరు, అలాగే వారు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్డీఓ స్పందించి జీవకోన, తిరుచానూరు, తిమ్మినాయుడుపాళెం, శెట్టిపల్లి పంచాయతీల్లో ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపికై గుర్తించిన వారికి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 10 రోజుల క్రితమే ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించడం జరిగిందని, అయితే స్పందించకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టామని అన్నారు. రెవెన్యూ అధికారులు ఇకనైనా మొండి వైఖరిని విడనాడకపోతే అవసరమైతే ఆర్డీఓ కార్యాలయం
కార్యాలయాన్ని దిగ్బంధించి ఇక్కడే వంట వార్పు కార్యక్రమాలను చేపట్టి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగరాజు, లక్ష్మి, లత, నాగరాజమ్మ, నాగభూషణమ్మ ప్రజలు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులుగా గుర్తించినటువంటి పేదలందరికీ కూడా గతంలో ఆర్డీఓ గారు, తహసీల్దార్లు, హౌసింగ్ డిఎంలు వీళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి చర్చల ఫలితంగా ఇచ్చినటువంటి వ్రాతపూర్వక హామీలు ఇచ్చి నేటికి 3 ఏళ్లు పూర్తవుతున్నా ఈ రోజుకి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి వాటన్నింటినీ కూడా పరిష్కరించాలి అని చెప్పని సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఆస్తి కోసం సొంత తమ్ముడు, తల్లిదండ్రులపైనే ఓ అన్న దాడికి తెగబడ్డాడు. అన్న అక్రమాలపై ఆందోళన చెందిన తమ్ముడు పోలీసులను ఆశ్రయించిన సంఘటన తిరుపతిలో జరిగింది. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి బాలాజీ కాలనీ ఆదిత్య టవర్స్లోని ఇంటి నెంబర్ 210లో పెద్ద సుబ్బారెడ్డి తన కుటుంబంతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు 2 కుమారులు. పెద్ద కుమారుడు బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు శివశంకర్ రెడ్డి తనతో పాటే ఉంటున్నాడు. అయితే వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. వీటి విషయంలో పెద్ద కుమారుడు తమను వేధిస్తున్నాడని పెద్ద సుబ్బారెడ్డి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా పెద్ద కుమారుడు మల్లికార్జున్ రెడ్డి తాను బెంగళూరులో చేసిన అప్పుల నుంచి విముక్తి పొందడం కోసం తిరుపతి ఆదిత్య టవర్స్లోని ఇంటిలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రులు తమ్ముడిని బయటికి పంపి దాన్ని ఆక్రమించుకుని అమ్మేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో గురువారం కొందరు రౌడీ ముక్కలతో కలిసి తమ్ముడి ఇంటికి చేరుకుని దాడికి యత్నించాడు. భయాందోళనకు గురైన శివశంకర్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా అన్న అక్రమాలకు అడ్డు లేకుండా పోతోందని, చివరకు తమను చంపేందుకు కూడా ఆయన వెనుకాడడం లేదని సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని తమ్ముడు శివశంకర్ రెడ్డి మీడియాకు వివరించాడు. పెద్ద సుబ్బారెడ్డి 80 సంవత్సరాలు, మా అమ్మగారికి 75 సంవత్సరాలు, రామసుబ్బమ్మ గారు. ఆదిత్య టవర్స్ బాలాజీ కాలనీలో గత 9 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. మాకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని ఉన్నాయి. ఆస్తులు ఇంకా పంపకాలు జరగలేదు. అయినప్పటికీ కూడా మా అన్న దుర్వ్యసనాలకు అలవాటు పడి పెద్ద మల్లికార్జున్ రెడ్డి అతను రౌడీలను తీసుకొచ్చి అటెంప్ట్స్ చేస్తూ ఉన్నాడు. గత 3 నెలలుగా లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా పెద్ద మనుషులు అంతా పంచాయతీ చేస్తూ ఉన్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతూ ఉన్నా కూడా మళ్ళీ 10 గంటల టైంలో 10 మంది రౌడీలతో వచ్చి మల్లికార్జున్ రెడ్డి, రమేష్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, స్వప్న వీళ్ళు కాకుండా 7-8 మంది రౌడీలతో వచ్చారు. వచ్చి తలుపులన్నీ పగలగొట్టగా అపార్ట్మెంట్లో ఉండే జనాలందరూ అడ్డుకొని ఇచ్చేయిపోయారు. నన్ను గడ్డపారతో నన్ను పొడిచారు. పెట్రోల్ పోసి ఇంట్లోకి మొత్తం అగ్గి పెట్టేసి చంపాలని చూశారు. మాకు చాలా ప్రాణహాని ఉంది. దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించాలని నేను అధికారులని మీడియా ద్వారా కోరుతున్నాను. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు కుమారమ్మ పేర్కొన్నారు. కుమారమ్మ సేవలను గుర్తించిన ఆ పార్టీ జిల్లా నాయకత్వం జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె తన నియామకాన్ని గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు వివరించారు. పార్టీ నాయకులు తన మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కుమారమ్మతో పాటు టీఎన్టీఈసీ నాయకుడు లక్ష్మీపతి నాయుడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు రాజీవ్ నగర్ టీడీపీ ఇన్ఛార్జ్ మధుసూదన్ నాయుడు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు శ్రవణ్ కుమార్, మహిళా నాయకురాలు జయమ్మ, భారతి పాల్గొన్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కానీ గుర్తించి ఈరోజు ఈ 2 పదవులు రావడం మాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ మాకందరికీ గర్వకారణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత గిరిజనుల్లో సామాజిక అవగాహన కల్పించేందుకు జీవీఎస్ కృషి చేస్తోందని ఆ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో జరిగిన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ముద్రించిన 4వ వార్షికోత్సవ మహాసభలకు సంబంధించిన లక్ష సావనీరు పుస్తకాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఆవిష్కరించిన సావనీరు పుస్తకాలను రాష్ట్రంలోని గిరిజన తాండాల్లో పంపిణీ చేసి వారిలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని శంకర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మల్లికార్జున, రామనాయక్, నారాయణస్వామి నాయక్, రవికుమార్ పాల్గొన్నారు. మద్యం అమ్మకాలను పెంచాలని ఎక్సైజ్ సిబ్బందిపై ఎక్సైజ్ కమిషనర్ ఒత్తిడి చేయడం విడ్డూరంగా ఉందని యువజన కాంగ్రెస్ తిరుపతి అధ్యక్షుడు మంత్రి పురుషోత్తం విమర్శించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 5 జిల్లాల ఎక్సైజ్ శాఖ సమీక్షను నిర్వహించి మద్యం అమ్మకాలను పెంచాలంటూ రాష్ట్ర కమిషనర్ అహ్మద్ నదీం సిబ్బందిపై ఒత్తిడి చేసిన తీరును పురుషోత్తం తప్పుపట్టారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించాలని కోరుతుంటే ఇక్కడే సమీక్షలు నిర్వహించి అమ్మకాలను పెంచాలని హుకుం జారీ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. అలాగే తిరుపతిలో అమ్మకాలను నియంత్రించాలని గురువారం స్థానిక బైరాగపట్టణంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం సమర్పించామని పేర్కొన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో యూత్ కాంగ్రెస్ నాయకులు శివ, భానుప్రకాష్, సాంబశివ, సూరి, మురళి తదితరులు ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 31,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 27 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 12 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 13, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 47, 500 రూపాయల గదులు 23, 600 రూపాయల గదులు 18 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 31, వసంతోత్సవం టికెట్లు 208, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 296 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం ఉదయం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,115 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,844 రూపాయలు. వెండి 1 కిలో ధర 43,445 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 46 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండుగగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన జగన్మాత. కర్పూర హారతులతో నీరాజనాలు పలికిన భక్తులు. జీఓఎంను రద్దు చేయండి. తెలంగాణ, రాయల తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రనే ముద్దు. పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. వినూత్న రీతిలో నిరసన. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి. నిజమైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేయండి. సిపిఎం నాయకుల డిమాండ్. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా. రాయల్ తెలంగాణ ప్రతిపాదన సరైంది కాదు. వెనక్కి తగ్గి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే ఉద్యమ బాట పడుతాం. సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు కొడూరు బాలసుబ్రహ్మణ్యం హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.